దేశ విభజన జరిగిన ఆగస్టు 14వ తేదీన ఏర్పడిన పరిస్థితులను నేటి ప్రజలు గుర్తు చేయాలనే లక్ష్యంతోనే బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం ప్రారంభించి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విభజన జరిగేలా చేయడం వల్ల సుమారు 10 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, స్వతంత్ర సమరయోధులతో పాటు వారి సేవలను కూడా స్మరించుకోవాలని బీజేపీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందన్నారు. నాడు భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకోవడంతో పాటు 14వ తేదీన జరిగిన భీకర పరిస్థితులను, నాటి విద్రోహ చర్యలను అందరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ తీరు తన పద్ధతి ఇంకా మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, ఏనుముల రంగబాబు, బూరా రామచంద్రరావు, లలితా జైన్, కాలేపు సాయిరం, వీరాంజనేయులు, మద్దిపాటి రజని, అడప వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశ విభజన జరిగినటువంటి రోజు ఇది. ఒక భయానకమైనటువంటి కాళరాత్రి. మనం ఆగస్టు 15 కార్యక్రమాన్ని చాలా ఘనంగా మన దేశం యొక్క స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆగస్టు 14 అనేది ఒక కాళరాత్రి. దేశం విభజన జరిగినటువంటి రోజు, ఒక విద్రోహ దినం. ఈరోజు ఒక విద్రోహ దినంగా భావిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. ఈ విద్రోహ దినం దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగినటువంటి అరాచక కృత్యాలు, 10 లక్షల మంది మరణాలు జరిగినటువంటి రోజు. అనేక మంది ప్రాణాలు కోల్పోయి 2 దేశాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు శవాలు ట్రైన్స్లో రావడం, మహిళల్ని మానభంగం చేయడం, ఇవి మరిచిపోలేనటువంటి రోజులు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుతంత్రమైనటువంటి ఆలోచనలతో ఇప్పటి వరకు విజయం సాధిస్తున్నారో, ఆ విజయాలకు వ్యతిరేకంగా వారి మనస్తత్వాన్ని, అపోజిషన్ లీడర్ యొక్క మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఈవేళ కూటమి విజయానికి కారకులైనటువంటి పులివెందుల యొక్క ప్రజల్ని భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చాలా గోలుమాలు చేశాడు. దొంగ ఓట్లను తయారు చేసి తిరుపతి బై ఎలక్షన్లో వేశాడు. దొంగ ఓటర్లను తయారు చేసి బద్వేలు యొక్క ఎలక్షన్లో వేయడం జరిగింది. కార్డులు తయారు చేశాడు. ఇప్పుడేదో చాలామంది చెప్తున్నారు కుట్రలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా అలవాట్లు ఉన్నాయి. గతంలో ఆయన యొక్క పరిపాలనలో అనేక బై ఎలక్షన్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫలితాల మీద మాట్లాడే నైతిక హక్కు లేదని భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను.